సో అందరికి ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే జైమా కాళీ కలర్స్ కి అయితే వచ్చేసినాం. మనకి పెరికిట్లో మహాలక్ష్మి అపార్ట్మెంట్ పక్కకే ఉంటది షెడ్ వచ్చేసి. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో లోపల అయితే కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది, వైట్ పెయింట్. సో లోపల అయితే చూపిస్తా, వీడియోలు లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మహాలక్ష్మి అపార్ట్మెంట్ ఉన్నది పెరికిట్లో. సో ఆపోజిట్ లో ఉంటుంది షెడ్ వచ్చేసి, చూసుకోవచ్చు షెడ్ వచ్చేసి. సో లోపలకి వెళ్ళి చూద్దాం విగ్రహాలు. సో స్టార్టింగ్ లో వచ్చేసి మనకి బాలా గణేష్. సో లోపల అయితే బాలా గణేష్ కి అయితే వైట్ పెయింట్ అయితే నడుస్తున్నది. సో కలరింగ్ వరకు సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. సో మూషిక మహారాజును కూడా ఇవ్వడం జరిగింది సైడ్ కి. సో ఈ గణేష్ ఐడియల్కి అయితే తీసుకోవచ్చు. అక్కడ సైడ్కి అయితే మూషిక మహారాజు. సో పీట పైన కూర్చున్న గణపతి. సో ఎయిర్స్ కూడా డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు బాలా గణేష్ కి, చూసిలిగా. సో ఈ రోలా సేమ్ గణపతి అక్కడ వరకు చూసుకోవచ్చు మీరైతే. అపోజిట్ లోనే మరొక గణేష్ ఐడియల్, మనకి సోఫా పైన కూర్చున్న గణపతి. ఈ గణపతికి వచ్చేసి 8 చేతులు అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నది, ఆర్చ్ వచ్చేసి చూసిలిగా. విష్ణుమూర్తి లెక్క అయితే మనకి అక్కడ చేతి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సైడ్ అయితే అక్కడ వరకు అయితే సేమ్ గణపతులు. సో మనకి 8 హ్యాండ్స్ అయితే రావడం జరిగింది బప్పకి వచ్చేసి. సో గంభీరంగా అయితే సోఫా పైన కూర్చున్నాడు చూసిలిగా. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. సో సైడ్ లకి 2 గజరాజ్ ఇచ్చిళ్ళు. సో సోఫా పైన కూర్చున్న గణపతి. ఈ గణేష్ ఐడిల్కి వచ్చేసి మనకు పంచవర్క్ అయితే వస్తుంది, కుందన్ వర్క్ కూడా టోటల్ గా. సో త్రిశూల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చిళ్ళు. సో ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అంటే నీట్ చేస్తున్నారు. వైట్ పెయింట్ అయితే అయిపోయింది ఈ గణపతికి. హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 5 feet హైట్ అయితే ఉంటుంది, 5 నుంచి 6 feet చూసిలిగా. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్, మనకి సోఫా పైన కూర్చున్న గణపతి. సో విత్ బ్యాక్గ్రౌండ్ మనకి సరస్వతి దేవిని అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే చూసుకోవచ్చు. ఈ గణేష్ ఐడియల్ వచ్చేసి మనకి 4 feet హైట్ అయితే ఉంటది. సో ఎక్కువ మంది అడిగేది మనకి ఇలాంటి గణేష్ ఐడియల్సే. సో అక్కడ వరకు సేమ్ గణపతులే విగ్రహాలు చూసిలిగా. సో ఇప్పుడు స్టార్టింగ్ లో అక్కడ సైడ్ అయితే చూపించినగా మనకి సేమ్ గణపతులు అక్కడ వరకు. సో చూసిలిగా. దీనికి అపోజిట్ లో మరొక గణేష్ ఐడియల్ అయితే ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు సోఫా పైన కూర్చున్న గణపతి విత్ బ్యాక్గ్రౌండ్. ఈ బప్పకి వచ్చేసి మనకి టోపీ డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు, పట్క టైప్ అయితే ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు, క్లారిటీ అయితే చూసుకోవచ్చు మీరైతే. బప్ప ఫేస్ అయితే తొండం కూడా చుట్టుకొని అయితే ఇచ్చిళ్ళు, డిఫరెంట్ అయితే ఉన్నది తొండం కూడా. సో విత్ బ్యాక్గ్రౌండ్. సో చూసిలే. ఈ గణపతి కూడా మనకి ఎక్కడ వరకు అయితే ఉన్నాయి విగ్రహాలు. సో హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 6 నుంచి 7 feet మధ్య అయితే ఉంటుంది విగ్రహం హైట్ వచ్చేసి. సో అడ్డంలా ఏం లేదన్నా మనకి 4 feet అయితే ఉంటుంది చూసిలే ఈ గణపతులు కూడా. సో ఒక్క సైడ్ ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ గణపతికి వచ్చేసి పంచవర్క్ అయితే వస్తాయి. మొత్తం వైట్ పెయింట్ అయితే అయిపోయింది. ముంబై కాన్సెప్ట్ లెక్క అయితే బప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు విత్ బ్యాక్గ్రౌండ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మనకి వర్క్ అయినాక కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. దాదాపు హైట్ వచ్చేసి మనకి 9 నుంచి 10 feet హైట్ అయితే ఉంటాయి, 10 feet హైట్ అయితే ఉంటుంది విగ్రహం. సో దీంట్లోనే అపోజిట్ లో ఇంకొక గణేష్ ఐడియల్ అయితే ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ మరొక గణేష్ ఐడియల్. ఈ గణపతి కూడా మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకి ఆభరణాలు కూడా రావడం జరిగింది. ఈ గణేష్ ఐడియల్ సిట్టింగ్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు, డిఫరెంట్ అయితే ఉన్నాయి. సోఫా పైన కూర్చున్న గణపతి. సో దాదాపు ఈ గణపతి కూడా 10 feet హైట్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి విజిట్ చేయండి, వైట్ పెయింట్ అయితే నడుస్తున్నది. సో దీంట్లో కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి విగ్రహాలు, ఒక్కసారి విజిట్ చేయండి. మనకి అడ్రస్ వచ్చేసి జైమా కాళీ కలర్స్, మనకి మహాలక్ష్మి అపార్ట్మెంట్ పక్కకే ఉంటుంది పెరికిట్లో. అట్లనే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తా, కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ అయితే అయిపోండి. ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కోసం విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వెంటనే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.